హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ సిరి అందమైన బావమరదల రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇక రామ్ సిరిని ఇంటికి తీసుకువచ్చి రూమ్లో పడుకోబెట్టి ఆమెకు బెడ్షీట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి రూమ్ నుండి బయటకు వస్తాడు. ఇక బయటకు రావడమే వాళ్ళ అత్తకి కాల్ చేస్తాడు రామ్. ఇక వాళ్ళ అత్త కాల్ చేసి రామ్ చెప్పమ్మా అని అనగానే, అత్తయ్య నీతో కొంచెం మాట్లాడాలి, బిజీగా ఉన్నావా అని అడుగుతుంటే, లేదురా చెప్పు అని అనగానే, అది ఇందాక సిరికి కాల్ చేసావు కదా అని అనగానే, అవును, అది దేని గురించి వద్దు అని అంటుంది అని అనగానే, అదేంటి అది నీకు చెప్పలేదా అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్య. నేనే దాన్ని ఏం అడగలేదు, కాస్త బిజీగా ఉన్నాను, అందుకే నీకు కాల్ చేశాను, ఏమైంది, ఎందుకు, ఏంటి అసలు విషయం అని అడగగానే, అది చాలా ఇష్టంగా చదువుకుందిరా ఫ్యాషన్ డిజైనింగ్, ఇప్పుడు దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతేకాకుండా కాంపిటీషన్ కూడా ఉంది, ఇప్పుడు రమ్మంటే రాను అంటుంది అని అనగానే, అవునా అని అనగానే, అవును నీకు చెప్పలేదా అది వీటిలన్నిటి గురించి అని అనగానే, ఇంకా లేదత్తయ్య, ఇంకా దాంతో మాట్లాడలేదు, నేను చెప్దాం అనుకునే ఉంటుందిలే అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు రామ్. ఇక ఆ మాటకి వాళ్ళ అత్తయ్య రామ్ అని అంటుంది, చెప్పత్తయ్య అని అనగానే, అది ఒక చిన్న విషయం అడుగుతాను, తప్పుగా అనుకో కదా అని అనగానే, అడగత్తయ్య, నువ్వు నన్ను అడగడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు అని అనగానే, అదేం లేదు, అదేంటంటే ఇది అడగొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక తల్లిగా నా బాధ్యత, అందుకే అడుగుతున్నా అని అనగానే, ఏంటో చెప్పు అని అంటాడు రామ్. ఆ మాటకి, మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది. బాగానే ఉన్నాం, ఇప్పుడు ఏమైంది అని అనగానే, అంటే ఏ చిన్న విషయమైనా నీతో చెప్పకుండా ఉండదు కదా, అలాంటిది ఇంత పెద్ద విషయం నీకు చెప్పకుండా ఎందుకు ఉందా అని అనగానే, అయ్యో అత్తయ్య, అలాంటిది ఏం లేదు, మేమిద్దరం చాలా హ్యాపీగా బాగున్నాం, అయినా నీకు తెలుసు కదా దానికి నేనంటే ఎంత పిచ్చో, అదన్నా నాకు అంతే ప్రేమ, కాబట్టి మేమిద్దరం చాలా బాగున్నాం, మా గురించి నువ్వేమీ ఆలోచించకు, నీ కూతురికి వచ్చిన డోకా ఏం లేదు, నేను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పగానే, ఆ మాటకి చిన్నగా నవ్వుకొని, దాని గురించి కాదురా, అంటే దానికి చాలా ఇష్టం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే, వద్దు అని వాళ్ళ డాడీ ఎంత పోరు పెట్టి బిజినెస్ గురించి నేర్చుకో, చదువుకో అన్నా వినకుండా, అది ఫ్యాషన్ డిజైనింగే కావాలి అని మరి అందులో జాయిన్ అయింది. తీరా ఇప్పుడు ఎగ్జామ్స్ రాను అనేసరికి భయం వేసింది, అందుకే అలా అడిగాను, తప్పుగా అనుకోకు నాన్న అని అనగానే, అయ్యో అత్తయ్య, ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నన్ను అలా అనద్దు అని అనగానే, సరే అయితే అని అంటుంది వాళ్ళ అత్తయ్య. నువ్వేం కంగారు పడకు, టెన్షన్ పడకు, దాన్ని ఎగ్జామ్ తీసుకువచ్చి దగ్గర ఉండి దాంతో ఎగ్జామ్ రాయించి, అంతేకాకుండా ఆ కాంపిటీషన్లో కూడా అది విన్ అయ్యేలా చేసే బాధ్యత నాది, అర్థమైందా అని అనగానే, అలాగే నాన్న, జాగ్రత్త, ఇక ఉంటాను, ఇంకొక చిన్న విషయం, అది చిన్నపిల్ల, దానికి తెలుసో తెలియకో ఏదైనా అన్న మాట తూలినా పట్టించుకోకరా అని అంటుంది. నేను చూసుకుంటానులే అత్తయ్య, నీ కూతురు గురించి నువ్వేం భయపడకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక రామ్ కాల్ కట్ చేసిన తర్వాత నేరుగా ఇంట్లోకి రాగానే, ఎదురుగా ఉన్న నేహ, భైరవి ఎదురుగా వచ్చి, అన్నయ్య బయటకు తీసుకువెళ్తా అన్నావు కదా, మేమిద్దరం రెడీగా ఉన్నాం, తీసుకువెళ్తావా అని అడగగానే, తీసుకువెళ్తా కాసేపు అని చెప్పి రూమ్లోకి వెళ్తాడు. ఇక రూమ్లోకి వెళ్ళేసరికి కూడా సిరి పడుకొని ఉంటే, సిరి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా సిరి సిరి అని పిలుస్తాడు రామ్. ఇక రామ్ పిలవగానే లేచిన సిరి, ఏంటి బావా అని అడుగుతుంది. భైరవి, నేహ రెడీ అయి ఉన్నారు, బయటికి వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి అతను వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చి, అతను వచ్చేసరికి కూర్చొని ఉంటే ఆమెకు కూడా ఫేస్ వాష్ చేయించి డ్రెస్ మార్చి ఆమెను కూడా రెడీ చేస్తాడు. ఇక ఇద్దరు రెడీ అయిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వచ్చేసరికి నేహ, భైరవి ఇద్దరు ఫేస్ మాడిపోతుంది. ఇక బయటకు వచ్చి, సరే పదండి వెళ్దాం అని అనగానే, నేహ, అదేంటి బావా, అక్కకి హెల్త్ బాగాలేదు కదా, మనం వెళ్ళొచ్చేవాళ్ళం కదా, పాపం అక్క ఇంట్లో రెస్ట్ తీసుకునేది కదా అని అనగానే, ఒక్క సీరియస్ లుక్ ఇచ్చి, నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది నేహ. ఇక అందరూ కారు దగ్గరికి వచ్చి సిరి ముందు కూర్చోబోతుంటే, సిరిని పక్కకు జరిపి నేహ వెంటనే ఆ డోర్ తీసుకొని కూర్చోబోతుంటే, రామ్ అప్పుడే డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. అది చూసిన రామ్, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చో అని అంటాడు నేహాని. అదేంటి బావా, నేను ఫ్రంట్ కూర్చుంటాను, వ్యూ బాగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే, బ్యాక్ సైడ్ నుంచి కూడా బాగానే కనిపిస్తుంది, వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చో,
సిరి నువ్వు ముందుకురా అని కాస్త గంభీరమైన స్వరంతో అనగానే వాళ్ళ బావ వాయిస్కే భయపడి గబగబా కార్ దిగేస్తుంది నేహ. ఇక నేహ సైలెంట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళి కూర్చుంటుంది. సిరి మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సైలెంట్గా ఫ్రంట్కి వచ్చి కూర్చొని వాళ్ళ బావ వైపు చూస్తుంది. వాళ్ళ బావ అదేం పట్టించుకోకుండా కార్ డ్రైవింగ్లో మునిగిపోయాడు. ఇక నేహ భైరవి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే సిరి మాత్రం వాళ్ళ బావ వైపే కన్ను కూడా తిప్పకుండా చూస్తూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు కూడా వాళ్ళు సిరిని చూసి అది గమనించి, చూసావా అది ఎలా బావని తినేసేలా చూస్తుందో, ఇంతవరకు బావ దాంతోటే ఉన్నాడు కదా, అయినా ఏదో మొహం వాచిపోయిన దానిలా ఎలా చూస్తుందో చూడు అని భైరవితో నేహ అంటుంటే, అన్నయ్య ఎన్నాడంటే ఇప్పుడు కారులో నుండి ఇక్కడి నుంచి ఇక్కడే బయటికి గెంటేస్తాడు, అవసరమా, సైలెంట్గా ఊరుకో అని అనగానే ఇక సైలెంట్గా ఊరుకుంటుంది. ఇక రామ్ సిరిని ఎక్కడికి వెళ్దాం ఫస్ట్ అని అడిగే లోపే నేహ బావ షాపింగ్కి వెళ్దాం అని అంటుంది. భైరవి కూడా అవునన్నయ్య షాపింగ్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది అని అనగానే ఇక సిరి వైపు చూస్తాడు. సిరి కూడా సరే అన్నట్టుగా సైలెంట్గా ఊరుకోవడంతో ఇక డైరెక్ట్గా అందరినీ షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత నేహ భైరవి ఇక ఇద్దరు షాపింగ్ విచ్చలవిడిగా చేసేస్తూ ఉన్నారు. వాళ్ళ సొమ్మేం కాదు కదా, ఇక ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేయడం మొదలు పెడతారు. ఇక సిరి మాత్రం సైలెంట్గా ఒక పక్కన కూర్చొని ఉంటే, నువ్వేంటి ఏమి తీసుకోకుండా సైలెంట్గా కూర్చున్నా అని అనగానే నాకు ఉన్నాయి అవసరం లేదు అని అంటుంది. ఉంటే ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు, కొంపలేం మునిగిపోలే, ఏదో ఒకటి తీసుకో అని అంటాడు. ఈలోపు నేహ భైరవి ఇద్దరు 2 డ్రెస్సులు తీసుకొని రామ్ దగ్గరికి వచ్చి, నేహ బావా నాకు వీటిలో ఏ డ్రెస్ బాగుంటుందో చెప్పవా అని అనేసరికి తన వైపు ఒక లుక్ ఇస్తాడు. సిరి సైలెంట్గా అదే గమనిస్తూ ఉండటంతో చెప్తా దీని సంగతి అని మనసులో అనుకున్న రామ్, ఇవి 2 నీకు సరిగ్గా సెట్ అవ్వలేదురా, ఇంకా ఏమన్నా ఉంటాయి వెళ్ళి చూడు, మంచి చూసుకో, ఎందుకు డబ్బుల గురించి నువ్వేం ఆలోచించుకో, నేనున్నాను కదా అని అనేసరికి రామ్ వైపు కొర చూస్తూ ఉంటుంది సిరి. ఇక రామ్ ఆ మాత్రం చనువివ్వడమే సిరి నేహాకి హ్యాపీగా రెక్కలు వచ్చినట్టు షాపింగ్ మాల్ అంతా తిరిగేస్తూ మళ్ళీ ఒక 5-6 డ్రెస్సులు తీసుకువచ్చి రామ్ ముందు పరిచి, చూడు బావా ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేయి, ఎంత బాగున్నాయో కదా, వీటిలో నువ్వు ఏది సెలెక్ట్ చేసినా నాకు ఓకే అని అనగానే రామ్ అందులో నుండి ఏదో ఆలోచిస్తున్న వాడిలా చూస్తూ ఈ డ్రెస్ నీకు బాగుంటుంది అని చెప్పి ఒక డ్రెస్ తీసి ఇస్తాడు. అవునా బావా ఈ డ్రెస్ నాకు బాగుంటుందా, అయితే నేను ఇప్పుడే ట్రయల్కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక అది చూసిన సిరి మాత్రం కోపంగా రగిలిపోతూ, చూడు వీడికి అస్సలు బుద్ధి లేదు, దానికి సెలెక్ట్ చేస్తున్నాడు అని అనుకుంటూ కోపంగా రామ్ వైపే చూస్తుంది. రామ్ అది ఏమీ పట్టనట్టు చుట్టూ చూస్తూ ఉంటాడు. కాసేపటికి నేహ మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని వచ్చి, చూడు బావా ఎలా ఉంది అంటూ గిరగిరా తిరుగుతూ చూపిస్తూ ఉంటే, చాలా బాగుంది, సూపర్ ఉంది, నువ్వు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్కి అందం వచ్చింది అని అనగానే ఇక ఆకాశంలో రెక్కలు వచ్చి ఎగిరిపోతూ, నిజమా బావా నాకు అంత బాగుందా అని అనగానే చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. ఇక నేహ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. భైరవి కూడా నేహ వైపు చూసి, పోనీలే ఇలా అయినా సాటిస్ఫై అవని దీన్ని అని మనసులో అనుకుంటుంది. సిరి మాత్రం కోపంగా అక్కడి నుండి లేచి మరోవైపుకు వెళ్ళి సైలెంట్గా కూర్చుంటుంది. ఇక అది గమనించిన రామ్, దీనికి బాగా కాలినట్టుంది అని మనసులో అనుకొని అక్కడి నుండి లేచి వెళ్ళి, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని అనగానే, ఏం లేదు ఊరికే అక్కడ కొన్ని సినిమాలు చూడలేకపోతున్నా అని అనగానే, అవునా అక్కడ ఏం టీవీ లేదే, ఏం సినిమాలు కనిపిస్తున్నాయి నీకు అని కావాలని అడుగుతాడు రామ్. ఆ మాటకి కొర రామ్ వైపు చూస్తూ మొహం పక్కకు తిప్పేసుకుంటుంది. ఇక రామ్కి అర్థమై ఆమెను బ్రతిమలాడుతూ, ఏ సిరి ఇప్పుడు ఇదంతా అవసరమా, అదే నిన్నేదో ఆట పట్టించడానికి అలా చేశాను, సరే పద నీకేం కావాలో నేనే సెలెక్ట్ చేస్తా అని అనగానే, నాకేం అవసరం లేదు, వెళ్ళు నీ ముద్దుల మరదలికి ఏయో కావాలంట, ముందు వెళ్ళి ఆవిడకి సెలెక్ట్ చేయి, తర్వాత నా సంగతి చూద్దుగానిలే అని అనగానే, చేసిన యాక్టింగ్ చాలే కానీ మూసుకొని రా అని ఆమె చేయి పట్టుకొని అక్కడ తీసుకువెళ్ళి ఆమెకు చాలా అందంగా ఉన్న శారీ, చాలా కాస్ట్లీ శారీ ఒకటి తీస్తాడు. ఆ తర్వాత షాపింగ్ మాల్లోనే ఆమెకు శారీతో పాటు కొన్ని డ్రెస్సులు, నైట్ వేర్లు అలా అంటూ చాలా షాపింగ్ రామే చేసేస్తాడు. అదంతా చూస్తున్న నేహ భైరవి కుళ్ళిపోతూ వాళ్ళ వైపు చూస్తూ, చూసావా నాకేమో ఒక డ్రెస్ తీసుకోమని చెప్పి పెళ్ళానికి మాత్రం ఎన్ని కొనిస్తున్నాడో చూడు, ఇప్పుడు ఈవిడ గారికి ఇవన్నీ తీసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటో అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక 10-15 బ్యాగులు షాపింగ్ చేసి ఇక షాపింగ్ అయిపోవడంతో ఇక అందరూ బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక బయటికి వచ్చేస్తూ ఉండగా నేహ, బావా
ఇంకా కొన్ని తీసుకుంటాను బావా అని అనగానే, ఈసారికి ఇవి చాలులే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందువు కానీ అని అనగానే రామ్ వైపు చూస్తూ, మరి తనకి మాత్రం అన్ని తీసుకున్నావు అని అనగానే కోపంగా చూస్తూ, అది నా పెళ్ళం, దానికి ఏం తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అంటూ తీసుకున్న లగేజ్ అంతా కారులో పెట్టి ఇక కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక సిరికి పానీపూరి అంటే చాలా ఇష్టమని తెలిసిన రామ్ కొంచెం దూరంగా వెళ్ళాక ఒక పానీపూరి బండి దగ్గర కారు ఆపుతాడు. ఇక అందరికీ పానీపూరి ఆర్డర్ చెప్పి సిరికి రామ్కి మాత్రం ఒక్కటే కప్ చెప్పడంతో ఇక నేహ భైరవి ఇద్దరు కూడా వాళ్ళ వైపే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక సిరికి చేతులు కాలి ఉండడంతో ఒకే బౌల్ తీసుకొని సిరికి తినిపిస్తూ రామ్ కూడా తింటూ ఉంటాడు. నేహ భైరవి మాత్రం వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఎన్ని తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండా ఇక తింటూనే ఉంటారు. ఇక సిరికి కడుపు నిండా పానీపూరి ఫుల్గా తినిపించేస్తాడు రామ్. ఇక ఫుల్గా తినేసిన సిరి రామ్ వైపు చూస్తూ, బావా ఇక చాలు, ఇక నేను తినలేను, నా వల్ల కాదు అని అంటుంటే, ఇదే లాస్ట్ పూరి అని చెప్పి మళ్ళీ ఇంకొక పూరి తినిపిస్తాడు. ఇక రామ్ కూడా పానీపూరి తినేసిన తర్వాత ఇక చాలా ఇంకా ఏమైనా కావాలా అని వాళ్ళిద్దరిని కూడా అడుగుతుంటే, హాహా చాలు, ఇంకేమీ అవసరం లేదులే, ఇప్పటికే కడుపు నిండిపోయింది అని చెప్తారు వాళ్ళు. సరే పదండి అయితే అని అనడంతో, హా బావా అని చెప్పి మళ్ళీ అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉండగా, ఇక ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫుడ్ మళ్ళీ చిన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెప్పించుకుంటాంలే అని ఇక రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు అందరినీ. ఇక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం కావాలో ఆర్డర్ చెప్పుకోమని వాళ్ళ ముందు చెప్పి అనగానే, సరే బావా అని చెప్పి నేహ భైరవి వాళ్ళిద్దరికీ ఏమేం ఫుడ్ కావాలో అన్నీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక రామ్ మాత్రం సిరికి ఏం కావాలో తనకి ఏం ఇష్టమో తెలియడంతో సిరికి కావాల్సిన ఫుడ్ అంతా రామ్ ఆర్డర్ పెట్టి తనకి కూడా తనే ఆర్డర్ పెట్టుకుంటాడు. ఇక అది చూసిన నేహ, అదేంటి బావా, తను కూడా తనకి నచ్చిన ఫుడ్ ఏంటో ఆర్డర్ పెట్టుకుంటుంది కదా, నీకేం తెలుసు తన గురించి, తనకి ఏం కావాలో తను చూసుకుంటుందిలే అని అనగానే రామ్, తనకి ఏం కావాలో తనకి ఏం ఇష్టమో నాకు తెలుసు అని అనగానే నేహ వైపు చూస్తూ, అవును నాకు ఇష్టాలు అన్నీ మా బావకు తెలుసు, నాకు ఏం కావాలో, ఎప్పుడు ఏం తింటానో, ఎలా ఉంటానో అన్నీ తెలుసు, కాబట్టి నువ్వేం అంత భయపడకు నేహ అని చెప్తుంది సిరి కూడా. ఆ మాటకి కుళ్ళిపోతూ వాళ్ళ వైపే కోపంగా చూస్తుంది. ఇక అలా చూసి ఇక ఫుడ్ రావడంతో ఇక ఆలస్యం చేయకుండా ఎవరి ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు. ఇక నేహకి రగిలిపోతూ ఉంటుంది. దీనికి చేతులు కాల్చి కూడా నాకు ఏ ఉపయోగం లేకుండా పోయింది, చూడు ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో, ఆ చేతులేవో నేను కాల్చుకున్నా బాగుండేది అని అనగానే మనసులో అనుకున్నది ఏదో భైరవికి వినబడినట్టే, అంత సేమ్ లేదు, ఒకవేళ నువ్వు కాల్చుకుంటే అది తినిపించే డ్యూటీ నాకు అప్పచెప్పేవాడు కానీ మా అన్నయ్య వచ్చి నీకేం తినిపించేవాడు కాదమ్మా, అన్ని కలలు కనకు అని అనగానే, అది నిజమేలే, మీ అన్నగారు దానికైతే ఎదురెదురు సేవలన్నీ చేస్తాడు కానీ మననెందుకు పట్టించుకుంటాడు అని అనగానే, ఇక మూసుకొని వచ్చింది చల్లారిపోతుంది తిను అని అంటుంది భైరవి. అలాగే అని అంటూ ఇద్దరు తింటూ ఉంటారు. ఇక సిరికి తినిపిస్తూనే రామ్ కూడా ఫుడ్ తినేస్తూ ఉంటాడు. ఇద్దరు పక్కనే ఉన్న నేహాని భైరవిని మర్చిపోయి మరి వాళ్ళిద్దరూ వాళ్ళ లోకంలో ఒకరికి ఒకరు రామ్ తినిపిస్తూ ఉంటే రామ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటుంది సిరి. ఇక ఇద్దరు తినడం కూడా పూర్తయిన తర్వాత వాళ్ళు తినే వరకు అలాగే కూర్చొని ఉంటారు. ఇక సిరి వాళ్ళ వైపే చూస్తూ ఉంటే వాళ్ళు సిరి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. కావాలనే వాళ్ళని ఉడికించాలనే, బావా నాకు ఏదైనా స్వీట్ చెప్పవా, నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అని అనగానే, సరే ఆగు నేనే తెస్తాను అని చెప్పి అక్కడి నుండి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు ఇష్టమైన గులాబ్ జామ్ స్వీట్ తీసుకువస్తాడు. బావా గులాబ్ జామ్తో ఐస్ క్రీమ్ తింటే సూపర్ ఉంటుంది, నాకు ఐస్ క్రీమ్ కూడా కలిపి తినిపించవా అని అనగానే, అలాగే అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చెప్పి ఇక ఫుడ్ రావడం, ఐస్ క్రీమ్ ఇక గులాబ్ జామ్ రెండు మిక్స్ చేసి ఆమెకు తినిపిస్తుంటే, బావా సూపర్ ఉంది తెలుసా, ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చేయి అని అంటుంటే, నాకు వద్దు అంటుంటే, ప్లీజ్ తిను అని కావాలని బొంగమూతి పెట్టుకొని భైరవిని నేహాని ఉడికించడానికి చేస్తూ ఉంటుంది. ఇక అలా ఉడికిస్తూ ఉంటే వాళ్ళు కోపంగా, చూసావా దీని వేషాలు, కావాలని మనం ఇక్కడ ఉన్నామని మనల్ని ఉడికించడానికి ఇదంతా చేస్తుంది అని అంటారు. ఇక రామ్ కూడా ఆమెకు తినిపిస్తూ అతను కూడా తిని, నిజంగానే చాలా బాగుంది నీ టేస్ట్ అని అంటాడు. అవును నా టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ విషయం నాకు తెలుసు, కాబట్టే కదా నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను బావా అని అంటుంది సిరి. ఆ మాటకి
అవునవును. నీ టేస్టే కాదే, నా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకే నేను కూడా బావనే సెలెక్ట్ చేసుకున్నా. ఎప్పటికైనా బావ నా వాడే, నా సొంతమే. అర్థం ఇది నీకు తెలియడానికి ఎంతో టైం లేదులే. తొందరలోనే నీకు ఈ విషయం తెలిసేలా నేను చేస్తా అని నేహ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రామ్ ఆమెకు తినిపించడం పూర్తయిన తర్వాత ఇక అయిపోయిందా, వెళ్దామా అని అడుగుతాడు. వెళ్దాం అని చెప్పి అందరూ కలిసి అక్కడి నుంచి రెస్టారెంట్లో బిల్ పే చేసేసి కారులో ఎక్కుతారు. ఇక కారులో ఎక్కగానే ఫుల్గా ఫుడ్ తినేసిన సిరి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే రామ్ భుజంపై తల వాల్చేస్తుంది. ఇక అది గమనించిన నేహ భైరవి, బావ అక్కకి నిద్ర వస్తున్నట్టుంది, బ్యాక్ సైడ్కి పంపించే, కంఫర్ట్గా పడుకుంటుంది అని అనగానే, అవసరం లేదు, దానికి ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది, దాని కంఫర్ట్ గురించి నువ్వేం కంగారు పడకు, దానికి ఎక్కడ ఎలా కంఫర్ట్గా ఉంటుందో నాకు తెలుసులే అని అతని భుజంపై కంఫర్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఆమెను సరిగ్గా పడుకోబెట్టుకొని స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నేహ, చూసావా చూసావా మీ అన్నగారు కారు ఎంత స్లోగా డ్రైవ్ చేస్తున్నారో, ఆవిడ గారికి నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందో అని. మరి ఇంత పిచ్చి ప్రేమ ఏంటే పెళ్ళమంటే మీ అన్నకి అని అనగానే, అది ఇప్పుడు పుట్టిన ప్రేమ కాదే, అదంటే వాడికి చిన్నప్పటి నుంచి పిచ్చి. ఆ విషయం నీకు కూడా తెలిసి కూడా మా అన్నయ్యని కోరుకుంటున్నావంటే అది నీ పిచ్చి అని అనగానే, నేహ భైరవి వైపు కోపంగా చూస్తూ, ఏయ్ నువ్వు కూడా ఏంటే ఉండగా ఉండగా దాని పార్టీలోకి వెళ్ళిపోతున్నట్టున్నావు అని అనగానే, అమ్మ తల్లి నాకంత ధైర్యం లేదమ్మా, నువ్వు ఏం చెప్తే అదే వింటాను, ఇంకొకసారి దాని జోలికి వెళ్ళను కానీ నన్ను వదిలే అని అనగానే, సరే ఈసారి మాత్రం గట్టి ప్లాన్ వేయాలి అని అంటుంది.